ఈయనకి కొంచెం టచ్ ఉంది కర్ణాటక, నాకు సంగీతం రాదు. అన్ని నమ్మను అసలు, నమ్మద్దు నిజంగా. చెప్తున్నారు. నాకు టచ్ లేదు. ఈయనకు తెలుసు రాగాలు అవన్నీ చెప్తా ఉంటారు ఇంట్లో. సంగీతం అంటే ట్రైనింగ్ ఇప్పించాలని కోరిక ఆయనకి. జనరల్ గా ఒక మంచి సంగీత విద్వాంసం రావాలని నా కోరిక అండి. మీరా? అవును. కాకపోతే ఏంటంటే ఇంట్లో పరిస్థితులు జనరల్ గా, ఎందుకంటే అప్పట్లో మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు కష్టపడి మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేశారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఈ పాటల వల్ల మీకేం అంటే, మా నాన్నగారు డ్రామా ఆర్టిస్ట్ అనమాట. సో తను ఏంటంటే ఈ పాటల వల్ల వీటి వల్ల మీకు ఏమొస్తుందిరా బాబు, మంచి చదువుకో అని చెప్పేవాళ్ళు. కానీ చదువు అనేది డిగ్రీ దాకా కొనసాగింది నాది. అయితే ఏమైందంటే ఎక్కువ సంగీతం మీద ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల ఏమైందంటే చదువుని ఇంకా అక్కడితోనే ముగింపు పలుకుదాం అనుకున్నా. కాకపోతే అప్పట్లో నేను మ్యూజిక్ నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉండేది. అయితే ఏమైందంటే సరే నాకంటూ ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ సరే ఈ రకంగా చేయాలి, లేదంటే రేపు పొద్దున మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలకైనా సరే ఏదో రకంగా నా యొక్క కోరిక నెరవేర్చుకోవాలని నా కోరిక అండి. బాబా శేషకుమారి, మీకు మీరు ఎక్కడ ఏం నేర్చుకోలేదు, మీ హస్బెండ్ నుంచే నేర్చుకున్నారు. మామూలుగానైతే మిగతా స్వరాలు అన్ని వచ్చేసా? అంటే నాకు స్వరాలు అవన్నీ వచ్చి పాడే పాటలలో పాడుతూ ఉంటాను, కానీ రాగాల పేరు నొటేషన్స్ తెలుస్తానికి. నొటేషన్స్ టెంపో, శృతి టెంపో అంటే స్కేల్ టెంపో కరెక్ట్ గా ఉంటుందండి. మెయిన్ ఇంకా అదే కదా, పాట. సో అంటే తను నాకంటే కూడా కష్టమైన పాటలు తను బాగా పాడగలదు. సంగీతం నేర్చుకోలేదు కదా, మళ్ళీ అన్ని మూవీ సాంగ్స్ అంటే క్లాసికల్ సాంగ్స్ పాడాలండి. అది మామూలుగా మూవీ సాంగ్స్ పాడాలంటే ఖచ్చితంగా క్లాసికల్ రావాల్సిందే సంగీతం. అవును. అంటే ఇప్పుడు బాగా వెస్టర్న్ బాగా ట్రెండ్ అయింది. మనకైతే వెస్టర్న్ అంటే నాకు చాలా కొంచెం అంటే ఇష్టం ఉండదని కాదు, దాన్ని నేను కొంచెం విన్నాను, తక్కువ వింటారు. సో శేషకుమారి, మీరేం చదువుకున్నారు? నేను 10th కంప్లీట్ అయింది. 10th కంప్లీటెడ్. ఎందుకు గట్టిగా చెప్పొచ్చు కదా, ఎందుకు తక్కువ వాయిస్ తక్కువైంది? ఎందుకు అక్కడ పాట పాడేటప్పుడు ఎంత స్వీట్ గా వచ్చిన వాయిస్, స్టడీ దగ్గరకు వచ్చేసరికి స్వీట్ వాయిస్ రాలేదు, డల్ వాయిస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆయనకి ఒక రకంగా, నాకు కూడా కొంచెం సంగీతం అప్పట్లో సంగీతం నేర్చుకోవాలని నాకు ఉండేది. కాకపోతే ఇంక ఇప్పుడు నాన్నగారు చనిపోక ముందు బాగా పోరు పెట్టేదాన్ని. నాన్న చనిపోయారా? ఎప్పుడు? ఎలా? 8 years అయింది అనుకుంటా, గట్టిగా గుర్తులేదు. ఏమైంది అంటే ఒంట్లో బాగోక చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు బాగా పోరు పెట్టేదాన్ని, నాకు సంగీతం నేర్చుకోవాలని ఉందని. కానీ మా వాళ్ళు ఏంటంటే నాకు కూడా చదువు అంటే ఇష్టం లేదు యాక్చువల్, నిజానికి. ఇద్దరు ఓకే, అందుకనే ఇద్దరు కలిసిపోయారు. చదువు అంటే ఇష్టమేనండి. కాకపోతే నా వరకు అయితే చదువు అంటే ఖచ్చితంగా ఇష్టమే. కాబట్టి ఏంటంటే నా కోరిక ఏంటంటే నేను ఒక మంచి సంగీత విద్వాంసులు అవ్వాలని నా కోరిక. మరి మొత్తం వచ్చేసండి, మరి మామూలుగా ఎవరైనా అడిగితే మిమ్మల్ని సజెస్ట్ చేయడానికి సంగీతం అట్లా లేదు, నా దగ్గర ఒక సర్టిఫికేట్ లేదు, నేనేం నేర్చుకోలేదు. బేసిక్స్ మాత్రం నేర్చుకున్నాను. కొన్ని రాగాలు చెప్పగలను, ఏదైనా ఒక రాగం ఇస్తే దాని మీద ఆలాప్ చేయగలను. సో నాకు తెలిసినవైతే. కానీ మనిషి అన్నాక ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలండి ఖచ్చితంగా. అవన్నీ మనకు రావచ్చు అనేటటువంటి ఇదైతే నాకు లేదు. ఖచ్చితంగా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవును, ఖచ్చితంగా. అంటే మనిషి ఎంత చేసినా ఎంత చదివినా ఒడిచిపోనిదండి, ఇంకా చాలా ఉంటది మనం చదవాల్సిన చదువు. అది మహాసముద్రం అన్నట్టు, ఈత కొడతానే ఉండాలి. ఒడ్డు అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ ఆ ఒడ్డు వరకు వెళ్తానే ఉండాలి, కొట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి. శేషం, మరి ఎక్కడ నువ్వు ఇక సంగీతం అయితే ఎక్కడ నేర్చుకోలేము? మరి చిన్నప్పటి నుంచి పాడేదా పాటలు? చిన్నప్పటి నుంచి పాడేదే నేను. అంటే నాకు కొన్ని పరిస్థితులు బాగోక నాకు చదువు అంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది అనమాట చిన్నప్పట్లో. కానీ ఇప్పుడు బాధపడుతున్నా, అంటే చదువుకొని ఉంటే జాబ్. అంతేగా, మనం అప్పుడు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకి ఏది తెలియదు అంటారు కదా, ఆ విలువ అనేది ఇప్పుడు అనుభవించేటప్పుడు దాని విలువ ఏందని తెలుస్తుంది ఎవరికైనా సరే. సో ఇంత చక్కగా పాడేది పాట. మరి నెక్స్ట్ మరి మూవీ సాంగ్ పాడతారా? ఎట్లా ఇద్దరు కంబైండ్ కలిసే పాడతారా ఇప్పుడు పాట? తిని పాడతాడు.
మూవీ తను పాడతారు. అంటే మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చినావు అన్నట్టు ఇంటి దగ్గరే. నేనే నేనైతే ఇలాంటి ప్రిపేర్ అవునమ్మా. ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ నేను బాలు గారివి, తర్వాత వచ్చి చాలా మంది ఓపెన్ అంటే కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అన్ని చూసే ఉంటాను. బై హార్ట్ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో జనరల్ గా మన పుట్టు పూర్వతరాలు అవన్నీ అడుగుతారు జనరల్ గా. ఇంకోటి ఏంటంటే పాటల గురించి అడుగుతారు, మీరు ఎలా సంగీతం నేర్చుకున్నారు, ఒకవేళ సంగీతం నేర్చుకోని ఉంటే. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఇవన్నీ అది చాలా అవన్నీ మనం బై హార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాంగ్స్ నెక్స్ట్ ఏ సాంగ్ సీక్వెన్స్ ఏమని నేను సాంగ్స్ విషయాలు అడుగుతాను. నాకు నచ్చిన సాంగ్ ఒకటి ఉంది ఈయనలో. అంటే బాగా అంటే అది చూసిన అది బాగా పాడతారు ఆ సాంగ్. అప్పట్లో బాగా పాడేవారు, ఇప్పుడు ఎలా పాడతారు? సుబ్రహ్మణ్యం గారు, శేషుకు నచ్చిన సాంగ్ మీలో బాగా అది ఆయన్నే అడగండి ఏం సాంగ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. క్వశ్చన్ కూడా నాకే తెలుసు. అంటే చాలా పాటలు వింటూ ఉంటాం కాబట్టి. సుబ్రహ్మణ్యం గారు, మీరు పాడే పాట ఒకటి శేషుకు బాగా చాలా ఇష్టం అంట. ఏ పాట చెప్పమంటే ఖచ్చితంగా తన ఒక పాటనే చెప్పింది తను. సో ఆ పాట ఏదో గెస్ చేసి మీరు వాడాలి. ఇప్పుడు మీకు టాస్క్. ఎక్కువ నన్ను బాగా ప్రోగ్రామ్స్ లో అడిగింది అయితే నేరం నాది కాదు ఆకలి అనే సినిమాలో మంచిని సమాధి చేస్తారా అనే పాట బాగా అడిగేతాను. అవునా శేషు? అది కాదంట. టాస్క్ లో ఓడిపోతున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఎక్కువ అడిగి చాలా పాటలు అడుగుతారు. కానీ ఎన్ని పాటలున్నా మనకి ఎవర్ గ్రీన్ సాంగ్. అది ఏ పాట అంటే ఎదుట నిలిచింది చూడు, ఆ పాట అంటే బాగా ఇష్టం నాకు. అబ్బాయి పాట. ఓకే, తప్పకుండా. అంటే జనరల్ గా అలాంటి వెస్టర్న్ సాంగ్ ఆయన కాసేపు టెస్ట్ చేద్దామంటే అప్పుడే ఎందుకు చెప్పిన శేషు? చాలా ఉన్నాయి, ఇంకా చాలా పరీక్షలు ఉన్నాయండి. అవునా? తప్పుకుంటుంటే ఎందుకంటే పాటలు సముద్రం అంతే. తప్పకుండా ఒక పాట పల్లవికి చరణం పాడండి. ఎదుట నిలిచింది చూడు జలకారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేక వినేవారు లేక విసుక్కుంది నాకేక నీదో నాదో వ్రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమ వరం లాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు. ఇలాంటి పాటలు నేను ఎక్కువ పాడతాను. ఎందుకంటే జనరల్ గా వెస్టర్న్ అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏ సంగతి ఎలా ఉందో అలాగే పాడాలి మామూలుగా. కానీ క్లాసికల్ అంటే మనకి ఇష్టమైన గమకాలు వేసి పాడొచ్చు. ఇంకోటి ఇంప్రవైజేషన్ అంటారు కదా, అవి చేసి ఇంప్రవైజేషన్ అది చేసి కూడా పాడొచ్చు అంటారు. కానీ ఇలాంటి పాటలు వింటే కూడా కొంతమంది ఏదో అంటే ఎక్కువ క్లాసికల్ సాంగ్స్ పాడమని అడిగేవాళ్ళు నన్ను. మరి దీనికి ఎలా నచ్చిందో నాకు తెలియదు. చాలా బాగా పాడుతుంది, పాట బాగుంది, చాలా బాగా పాడారు మీరు, అందుకే తనకు నచ్చింది. సో శేషు, మీ హస్బెండ్ నీకు నచ్చిన పాట తను పాడాడు, సో తనకు నచ్చిన పాట నువ్వు పాడాలి ఇప్పుడు. నేను ఎక్కువ తిను వాయిస్ లో వినింది ఏంటంటే ఎక్కువ ఫస్ట్ హిందీలో ఒక పాట విన్నాను, తెర మేరే బీచ్ మే, అదే విన్నాను. కానీ సో ఫస్ట్ నాకు పరిచయం అక్కడే ఈవెంట్ లో ఆ పాట విన్నాను, ఈ వాయిస్ బాగుంది అనుకున్నా. తర్వాత విన్నది ఏంటంటే ఈవెంట్ లోనే శీషహోయే దిల్ హో అనే పాట ఉంది, మన ఆశా భోస్లే గారిది. అది ఆశ అనుకుంటా సినిమా, నాకు తెలియదు, ఐ థింక్. సో ఆ పాట విన్నా. అయితే దీంట్లో ఎక్కువ నాకు బాగా తిన్ వాయిస్ లో బాగా నచ్చింది ఏంటంటే మంగ్లీ గారి పాటలు బాగా ఆ పాటలకి ఫిదా అయిపోయారా ఏంటి?
అంటే ఫిదా అవ్వడం అంటే అంటే ఇక్కడ అడగండి అక్క, దీన్ని బట్టి గొంతు చూసి ఇష్టపడ్డారా అడగండి. అదే అడుగుతున్నా, అందుకనే పాటలు వాయిస్ చూసి ఇష్టపడ్డారా అంటున్నా.